ఏంటి డిబ్బి కట్ చేసేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. 11 వారాలు చిన్న తిరుపతి వెంకన్న స్వామి మొక్క అయితే తీరిందని ఒక ముందు మినీ వ్లాగ్‌లో చెప్పాను కదా! ఇంకా ఇది వడ్డీ వారం అనమాట. ఇది 12వ వారం. ఇంకా స్వామివారికి 1116 అయితే వేసుకుంటా అని మొక్కుకున్నాను 11 వారాలు పూర్తయిన తర్వాత. అందుకని చెప్పి డిబ్బి అయితే వేసుకున్నా అండి. ఇది మామూలుగా కొనుక్కున్న డిబ్బి. కానీ తర్వాత అలా అలా ఇంకా స్వామివారికి ఎలాగో డబ్బులు వేయాలి అని చెప్పి నేను ముందుగానే ఇంకా డిబ్బీలో కొన్ని అయితే కూడబెట్టుకున్నాను అనమాట డబ్బులైతే. ఇంకా అదైతే ఈరోజు టైం అయింది కదా అని అయితే కట్ చేస్తాను. కట్ చేస్తే డబ్బులైతే ఇంచుమించు 400 చిల్లర అయితే వచ్చింది. మిగిలిన డబ్బులైతే ఇంకా మా ఆయన అయితే వేశారు. ఆ డబ్బులన్నీ కూడా కలిపేసి ముడుపు కట్టి చింతరికి అయితే బయలుదేరిపోయాము. వెళ్ళే దారిలో ఇంకా మా ఆయన అయితే పెట్రోల్ కొట్టిస్తానైతే వెళ్ళారనమాట. మేమైతే ఒక గుడి దగ్గర ఆగాము. మా పిల్లలేమో ఆడుకుంటున్నారు. ఇంకా తర్వాత తిరిగి మళ్ళీ చింతరితో అయితే బయలుదేరిపోయాము. ఇంక ఈరోజు చివరి వారం కదా, ప్రసాదం అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా ఆయనకి మధ్యాహ్నం డ్యూటీ కుదరదని చెప్పేసి ఇంకా సోంపాపిడి డబ్బా ఉంటుంది కదా, అదైతే తీసుకొని ఇంకా అక్కడ అందరికైతే పంచిపెట్టుకుందాం అనుకున్నాం అనమాట. ఇంకా తర్వాత స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఈరోజు ఖాళీగా ఉంది. 50 రూపాయల దర్శనంలోకి అయితే వెళ్ళాము. ఇంకా స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత బయటకు వచ్చి సోంపాపిడి అందరికీ పంచిపెట్టుకొని ఒక 4-5 ముక్కలు ఉంటాయి. ఇంకా ఇంటికైతే ప్రసాదం తీసుకురావాలి కదా అని తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేటప్పుడు అయితే ఇంకా 12 వారాలు చేసినందుకు గుర్తుగా ఇంకా చిన్న తిరుపతిలో ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా అని చెప్పేసి వెంకన్న స్వామి విగ్రహం అంటే ఇంకా ప్లాస్టిక్ది అనుకుంటాను, ఇంకా విగ్రహం అయితే కొనుక్కున్నాను అనమాట. ఇంకా అది చూసినప్పుడల్లా ఇలా మొక్కు తీర్చుకున్నా అన్న గుర్తుంటుంది కదా అని చెప్పేసి కొనుక్కున్నాను. ఇంకా తర్వాత టిఫిన్ కూడా చేయలేదు కదా, పిల్లలేమో కాల్ చేసేస్తున్నారు తొందరగా అయితే వెళ్ళిపోదామని అయితే మా ఆయన తీసుకొచ్చేసారనమాట. ఇంకా ఇదండి నా మొక్క అయితే తీరింది. మీకైతే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.